హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలో బాగుందండి. ఎండాకాలం కొంచెం పనిచేసిన అలసట, నీరసం ఒక పక్క, పిల్లలకి ఎగ్జామ్స్ టైం, వాళ్ళ చదువులకి తగ్గ హెల్తీ ఫుడ్ పెట్టాలి. అలాగే రోజు ఉదయాన్నే టిఫిన్లు చేయడం, దానికి తగ్గ పచ్చడి చేయడం, హడావుడి అంతా ఇంత కాదు మరి. అందుకే అందరికీ ఉపయోగపడేలా రాబోయే సెలవుల్లో పిల్లల ఆటపాటలకి తగిన ఎనర్జీని ఇవ్వడానికి కూడా పనికొచ్చేలా, పిల్లలతో పాటు పెద్దలకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, జ్ఞాపకశక్తిని పెంచేది, శరీరాన్ని హుషారుగా ఉంచేది, తినే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేది, హార్మోన్స్ని బ్యాలెన్స్గా, జుట్టుని ఆరోగ్యంగా ఉంచేది, స్కిన్ని స్మూత్గా చేసేది, ఇమ్యూనిటీ పవర్ని పెంచేది, జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా రక్షించేది, ఒత్తిడిని తగ్గించేది, ఎముకల్ని స్ట్రాంగ్గా చేసేది, నొప్పుల్ని తగ్గించేది, గ్యాస్ ప్రాబ్లం దూరం చేసేది, కంటి చూపుకి సహాయపడేది, ఇన్ని ప్రయోజనాలు కలిగించేది మేము తరచూ చేసుకుని ఒక కారం పొడిని మీకు చూపించాలనుకున్నాను. అదేంటో చెప్పడం ఎందుకు, చూసేయండి మరి. కొంచెం కారంగా, కమ్మగా అవిసె గింజలు కారపొడి చేసుకోవడానికి కావాల్సినవి: అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, మెంతులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, కారం కోసం మిరపకాయ. ఇష్టమైన వాళ్ళు ఇంకా కమ్మదనం కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు. వీటితో అవిసె గింజల కారపొడి చేసేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని అది కాస్త వేడెక్కాక ధనియాలు వేసుకోవాలి. ముందుగా ధనియాలు తింటే పైత్యం తగ్గుతుంది, గ్యాస్ ఎసిడిటీలు తగ్గుతాయి. బాగా వేపుకోవాలి. దోరగా వేయించుకుంటేనే కారపొడి పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. తిన్నప్పుడే మెంతులు వేసేసుకోవాలి. సగం వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటిని బాగా వేపుకోవాలి. ఇందులోనే ఇవన్నీ కలిసి వేపాలి. మీరు గమనించారా, ఇందులో నూనె లేకుండా మొత్తం అన్నీ వేపించుకోవాలి. మనం నూనె వేసుకుని ఇట్లా వేపించుకున్నాం అనుకోండి, అది ముక్కు కంపులో వచ్చేస్తుంది, పౌడర్ నిలవయ్యబడి. కాబట్టి నూనె లేకుండా వేటికవి ఇలా బాగా వేపుకుంటే మీకు అవసరమైనప్పుడు, ఇష్టం అయితే అన్నంలో వేసుకున్నప్పుడు నెయ్యి అయినా నూనె అయినా వేసుకుని తినచ్చు. బాగా వేసుకొని తీసేసుకున్నాం ఒక పళ్ళెం. ఇవాళ చల్లారుతూ ఉంటాయి, మనం మిగతాయి వేపించుకుందాం. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇది వేసవకాలం కాబట్టి నువ్వులు కొంచెం తక్కువే వేసుకోండి, లేకపోతే వేడి చేస్తుంది. అది శీతాకాలం, వర్షాకాలం అయితే నువ్వులు చాలా మంచిది మన శరీరానికి. నువ్వులతో చేసిన ఏదో పదార్థం రోజు తిన్నామనుకోండి, కొంచెమైనా మనం కాల్షియం టాబ్లెట్తో పనే ఉండదు, అంత కాల్షియం ఉంటుంది ఈ నువ్వుల్లో. నువ్వులు వేడిపోయి గిన్నెలో వేసేసుకోవాలి. అవిసె గింజలు వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. అవిసె గింజలు వేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఉడికిచ్చినప్పుడు జల్లా మరి ఎలా జారిపోతుంటాయో, వేపించినప్పుడు కూడా టుక్ టుక్ అనుకుంటా ఎగిరిపోతూ ఉంటాయి. అవిసె గింజలు తెచ్చుకున్నాక షాప్ నుంచి శుభ్రం కడిగి ఆరబెట్టుకోవడం ఉండదు. అందుకని శుభ్రమైన బట్టలో వేసుకుని బాగా తుడిచేసుకోవడమే. ఇవి వేడిపోయి వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుంటాం. ఇవి చల్లారుతూ ఉంటాయి, మనం వేరే వేపించుకుంటాం. ఇప్పుడు పల్లీలు వేసుకుంటాం. వీటిని కూడా ద్వారా వేసేసుకోవాలి. ఈ కారపొడి చేసుకోవడానికి ఎక్కువ పని ఏంటంటే వేపడమే. ఎందుకంటే ఇవన్నీ సిమ్లో పెట్టుకుని వేపించుకోవాలి. పెద్ద మంటతో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. ఇలా శుభ్రంగా తడి లేకుండా వేపించేసుకుని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారుతుంటే ఈ లోపల మనం వేరే వేపుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసుకుని వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించేసుకోవాలి. ఈ రెండు బాగా వేగిపోయి
ఇప్పుడు ఇంకా దించేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారే లోపల వేరే వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుని వేపుకోవాలి. ఇవి కూడా గింజలు మిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దింపేసుకోవాలి. ఫైనల్గా జీడిపప్పు వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. ఈ పిల్లలు బాగా ఇష్టంగా తినడానికి పొడిని, అందులో ఎగ్జామ్స్ టైం కదా, పిల్లలు కొద్దిగా హుషారుగా ఉండడానికి, మెమరీ పెరగడానికి జీడిపప్పులు వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం పర్వాలేదు. అసలు అవిసె గింజలే బోర్డు మెమరీ పెంచుతాయి మనకి. నువ్వులు అవిసె గింజలు ఆప్షన్ అంతే. ఇవి కూడా అయిపోయి ఇందులో మనం వేస్తున్నవన్నీ ఐరన్, ఫైబరు, కాల్షియం ఉన్నాయి. వీటిని కూడా పక్క పెట్టుకుంటే కాసేపు ఇవన్నీ ఇలా ఉంచేస్తే బాగా చల్లారిపోతాయి అన్నమాట. కొంచెం పులుపు కావాలనిపిస్తే, ఆ టేస్ట్ కావాలంటే ఒక నిమ్మ సైజు అంతా చింతపండును వేసుకొని వేపుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలి. దీనివల్ల కొంచెం పులుపు కూడా తగులుతుంది అన్నమాట మనకు ఆ పౌడర్లో. మీరు ఏమి ముందు వేపుకున్నా మిరపకాయలు మాత్రం లాస్ట్లో వేపుకోండి, లేదంటే ఆ గుట్రుకి ఇల్లంతా సందడైపోతుంది తుమ్ములతో. మామూలుగా అయితే ఇలా చింతపండు వేపుకోవాల్సిన అవసరం ఉండదు. బాగా ఎండ కాసినప్పుడు ఎండబెట్టేసి కొంచెం ఉప్పు వేసుకుని పౌడర్ చేసేసుకుంటే ఇలా అవసరమైనప్పుడల్లా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు అది మా ఇంట్లో అయిపోయిందని ఇలా కొంచెం వేపుకుంటున్నాం అన్నమాట. ఇదిగో చింతపండు ఇలా వేగిపోవాలి, పౌడర్ లాగా అయిపోతుంది. ఇది కూడా తడి లేకుండా ఉంటే చాలు. కొద్దిగా ఏమన్నా తడి ఉంటే పౌడర్ పాడైపోతుంది అని మేము ముందు కొంచెం ఉప్పు కూడా వేపించేసుకుంటున్నాం. ఇది నిలవ ఉండాలి కదా, అది చెమ్మ లేకుండా ఉండాలని కొద్దిగా పౌడర్లా వేపించేసుకున్నాం. ఈ రాక్ సాల్ట్ పెద్ద ఉప్పుని దీనికి కళ్ళుప్పు తీసుకుంటేనే బాగుంటుంది. దీన్ని కూడా తడి లేకుండా బాగా వేపేసుకోవాలి. ఉప్పు ఆ చిటపట్టి తగ్గేదాకా వేపుకుంటూ ఉండాలి. ఇగో వేపించినవి అన్నీ వేగిపోయింది. స్టవ్ కట్టేసి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా వాడుకోవచ్చు. అన్నీ వేగించేసుకున్నాం. వెల్లుల్లిపాయలు మాత్రం ఇలా పచ్చి చేసుకోవాలి. అన్నీ వేగించేసుకున్నాం కదా, అన్నిటిని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. ఇదిగో మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్ని ఉండలు లేకుండా మంచిగా బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకుంటే బాగుంటుంది. ఉప్పు, కారం, మనం వేసిన చింతపండు, వెల్లుల్లి రేఖలు మొత్తం అన్నీ కలిసిపోవాలి. ఒక గ్లాస్ బౌల్లో అన్నా జార్లో అన్నా వేసుకుని పెట్టుకుంటే, ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు. వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీల్లో కానీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారుగా కమ్మకమ్మని అవిసె గింజల కారపొడిని. ఇది అన్నంలోకి, టిఫిన్లోకి వేటిలో వేసుకుని తిన్నా చాలా రుచిగా బాగుంటుంది. అందుకే దీనిని మేము 2-in-1 కారపొడి అంటాం. కాస్త తీరిక చేసుకుని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే బిందాస్గా చాలా రోజులు వాడుకోవచ్చు. ఇటువంటి మల్టీపర్పస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని తయారు చేయడానికి టైం కాస్త ఎక్కువ పట్టినా ఏదైనా ఆరోగ్యం కోసమే కదండి. మీరేమంటారు? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూస్తారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసి సుస్వరవాణీలు అని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.